ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15.45 మీటర్ల మేర వరద ప్రవహిస్తూ ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి పరివాహక ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువగా మహబూబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చెరువులు కావచ్చు, ప్రాజెక్టులంతా కూడా జలకలను సంకరించుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద పెరుగుతుంది. ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం, రామన్నగూడెం పుష్కరగడ దగ్గర కూడా గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలైతే చెరువులు, కుంటలు పొంగిపొరలం కావచ్చు, అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కనుక గమనిస్తే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండవ ప్రమాదిక హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు 15.830 మీటర్ల వరద కొనసాగుతుంది. ఇటు వాజేడు మండలం పేరూరు గ్రామం వద్ద గోదావరి నది 17.180 మీటర్ల వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ చేసిగడ్డు జాతీయ రహదారి 163 పైకి వరద నీరు చేరుకోవడంతో టేకులగూడెం గ్రామం అటు వాగు వంతెన మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ వెంకటాపురం సంబంధించినటువంటి ఏరియాలో రాకపోకలు నిలిచిపోయాడు. పేరూరు, చందుపట్ల గ్రామాల రహదారి మునిగిపోవడంతో రాకపోకలు కూడా అధికారులు నిలిచివేశారు. వాజేడు, గుమ్మడి దొడ్డి గ్రామాల రహదారిపై నీరు చేరుకుంది. వాజేడు, నాగారం, పెనుగోలు కాలనీ వాసులంతా కూడా జగన్నాథపురం మీదుగా మరో రహదారిని ఎంచుకొని